ఆంధ్రప్రదేశ్లో 7 సిఐ సదస్సులు జరిగాయి. 7వ సిఐ సదస్సు మాత్రం విభజన ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పనకు మాత్రం పెద్ద పీట వేసే ప్రక్రియ మాత్రం కనుచూపు మేరలో కనిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచ నలుమూల నుండి వచ్చిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు వచ్చారు, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారిని ఆకర్షితం చేసిందన్న విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత పూడి తిరుపతి రమన్నారు. చూస్తే కనుక ఇప్పటి వరకు 29 సదస్సులు దేశవ్యాప్తంగా జరిగాయి. కానీ 30వ సదస్సు ఈరోజు విశాఖ వేదికగా జరిగిన ఈ సదస్సులో 13 లక్షల కోట్లు పెట్టుబడులు అంటే అసలు అది నమ్మశక్యమా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా విశాఖపట్నం ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తున్నటువంటి తరుణంలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నటువంటి ఒక నగరంగా మారిపోయింది. ఇప్పటికే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇవాళ గూగుల్ రాక తర్వాత ఏదైతే జరిగినటువంటి సిఐఐ సదస్సు, ప్రత్యేకించి 30వ భాగస్వామ్య సదస్సు దేశంలో విశాఖపట్నంలో జరగడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి చొరవతో, వారి తాలూకా ఆలోచనతో, వారి తాలూకా సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి ఇది ఒక ప్రతిబింబంగానే మనం చూడొచ్చు. ఎలా సాధ్యపడింది? 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి ఆ ప్రభుత్వాన్ని పారదోలినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 17 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడాను ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? 5 ఏళ్ళు కూడాను 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి, ఉపాధి దిశగా నడుస్తుంది అంటే ఏ అంశాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ ఇద్దరు కలిసి చేసినటువంటి ప్రయత్నం ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటన, ప్రత్యేకించి హైదరాబాదు ఐటీ అభివృద్ధి ద్వారా అభివృద్ధి ఏదైతే సాధ్యమైందో అది ఆ క్రెడిట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిందే. చరిత్రలో నిలిచిపోయే ఒక అంశం. ఇవాళ విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి, తద్వారా ఇతర పరిశ్రమల అభివృద్ధి, గూగుల్ సెంటర్ రాక ఇటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ చెప్పుకోవాలనేసి అంటే ఫ్యూచర్లో కనుక హైదరాబాద్ మాదిరి విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. చెందినట్లయితే ఈ క్రెడిట్ ఖచ్చితంగా యువనేత లోకేష్కి, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రశంసలు పొందినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి లోకేష్ గారికి చెందుతుంది. ఈ విషయంలో చూస్తే కనుక అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ అంటే విజన్ 2020 అన్నటువంటి నినాదంతో ముందుకెళ్ళిన చంద్రబాబు నాయుడుకు 420గా ఆయన మీద ఆపాదించారు. ఇప్పుడు 2047 దిశగా వెళ్తున్నటువంటి ఈ తరుణంలో లోకేష్కి భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడు అన్నటువంటి ఒక మార్క్ అవుతుందంటే ఇక్కడ మనం 2 విషయాలు ఆలోచన చేయాలి. ఒక నాయకుని తాలూకా నాయకత్వ పటిమ అనేది ఆయా సందర్భాలను బట్టి ప్రజ్వరిల్లుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, మంచి చెడ్డలో వారి తాలూకా భాగస్వామ్యము, ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి, ఆనాడే అభివృద్ధి, ఐటీకి సంబంధించినటువంటి అభివృద్ధి ఇవన్నీ ఉన్నటువంటి నేత తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, సహజం అది. లేదు, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు గడిచిన 25 సంవత్సరాలుగా వారు ప్రభుత్వాధినేతగా ఉండి సాధించినటువంటి విజయాలు ఆయన అప్పటికి 50 సంవత్సరాల ముందు సాధించలేకపోయారు. అంటే ఒక నాయకుని తాలూకా ప్రతిభ అనేది వాళ్ళ లోకేష్ అవ్వచ్చు, నిన్న చంద్రబాబు అవ్వచ్చు, లేకపోయినట్టయితే ఈవెన్ నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు. ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఒకవైపు, పరిపాలనా దక్షత ఒకవైపు, ఈ 2 ఆధారంగా మాత్రమే ప్రజ్వరిల్లడం జరుగుతుందన్నమాట. భవిష్యత్తులో ఒక నాయకత్వ లక్షణాలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక ఐటీ మినిస్టర్గా తనకున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని ఇవాళ విశాఖపట్నం ఐటీ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వర్తమానంలో అయితే మాత్రం ఖచ్చితంగా లోకేష్ తన తాలూకా నాయకత్వాన్ని నిరూపించుకున్నటువంటి సందర్భం ఉంది. ఎలా సాధ్యపడింది 17 నెలల్లో ఇటువంటి ఘనతను ఆర్జించడం అంటే ఆశామాషా కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకా కనుసైగల్లోనే సిఐ సదస్సుకు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రత్యేకించి
స్థిరమైనటువంటి ప్రభుత్వాలు, స్థిరమైనటువంటి నిర్ణయాలు రెండు దగ్గరలో ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అయితేనేమి, అటు కేంద్రంలో అయితేనేమి స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య లేకపోతే పార్టీల మధ్య కోఆర్డినేషన్ కూడా సరైనటువంటి స్థితిలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి విజయాలకి అవకాశం దొరుకుతుంది. అంటే సదస్సు సక్సెస్ కావడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనే ఈరోజు పెట్టుబడిదారులకి ఒక బలం. అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా, మీరు మొదట్లో ప్రస్తావించినట్టుగా గత 5 సంవత్సరాల సందర్భంగా విధ్వంసకర పాలన, ఆ నిర్ణయాల నేపథ్యంలో ఉన్నటువంటి పరిశ్రమలే ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, అమర రాజ్యాలు లాంటి పరిశ్రమలు బయటకు వెళ్ళిపోయినట్టు, హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి తరుణంలో ఇవాళ కేవలం 17 నెలల కాలంలో ప్రజల మన్ననలు పొందుతూ పారిశ్రామికవేత్తలు, ఏది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు అనేసి అంటే దానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దొరికినటువంటి అవకాశము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయం, కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం, ఇవన్నీ కూడా కారణాలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 13,13,00,000 కోట్ల రూపాయలు ఒక సిఐఏ సదస్సు ద్వారా రావడానికి అవకాశం ఉంది. అంటే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. గత ప్రభుత్వం కూడా సిఐఏ సదస్సు అని చెప్పి విశాఖపట్నంలోనే నిర్వహించింది. అప్పుడు కూడా 1,00,000 కోట్లలోనే లెక్కలు చెప్పారు. ఆ రోజుల్లో కోడిగుడ్లో పరిశ్రమలు అని చెప్పి, లేకపోయినట్టయితే బొబ్బట్ల పరిశ్రమలు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అది మనం పక్కన పెడితే ఆ రోజు వాళ్ళు ప్రకటించినటువంటి వాటిలో కనీసం 10% కూడా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ల్యాండ్ అయినటువంటి పరిశ్రమలు లేవు. కానీ ఇవాళ ఖచ్చితంగా మేము చెప్పగలం, ఇవాళ వచ్చినటువంటి పరిశ్రమల తాలూకా, పారిశ్రామికవేత్తల తాలూకా స్థాయి బట్టి ఆలోచించేటప్పుడు కనీసం 10 నుండి 12 లక్షల కోట్లు పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఒకవైపు, అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ప్రత్యేకించి ఐటీకి సంబంధించి తీసుకున్నట్లయితే ఏదైతే యువనాయకుడు లోకేష్ సంబంధించినటువంటి చొరవ, లోకేష్ గారికి మోడీ గారు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ అనొచ్చు, లేకపోయినట్టయితే అవకాశాలు అనొచ్చు. ఈయన ఏదైనా ఇవాళ ఈ సదస్సు జరగడానికి మేము పెట్టాలనుకుంటున్నాం అనేసి అంటే దానికి తగినటువంటి సహకారం నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి తరుణం. ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి అంశాలు. ఈ అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది, ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి కూడా. చూస్తే కనుక గతంలో ప్రభుత్వ హయాంలో సిఏఏ సదస్సులో ఏదైతే భాగస్వామ్య సదస్సులో వచ్చినటువంటి పెట్టుబడులు అయితే ఉన్నాయో వాటిని గ్రౌండ్ కాకపోయినప్పటికి కూడాను వారు ఎవరైనా కనుక ముందుకు వస్తే మా ప్రభుత్వం కొనసాగిస్తుంది, ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, అభివృద్ధి ఉపాధి కల్పనే ధ్యేయంగా వెళ్తామని లోకేష్ బల్లగుద్ది చెప్పారు. అంటే భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వంకి ఏవైనా గడ్డు రోజులు వచ్చే పరిణామం ఆయన చేత ఆ మాట్లాడిపించింది. అదేమీ లేదు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులని. ఎందుకంటే ఒక మంచి సమన్వయంతో వెళ్తున్నటువంటి తరుణం. రాష్ట్రంలో 3 పార్టీలు అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ అయితేనేమి, ఒకప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదన్నటువంటి సందర్భంలో చాలా మాటలు విన్నాము, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పేసి. కానీ మెజారిటీ పూర్తి స్థాయిలో 302 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ కూడా అదే స్థితిలో, అదే స్థాయిలో ప్రపంచంలో మనం పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భం. ఇంకా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా కూడా ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. అందువల్ల ఏంటంటే అది అప్రస్తుతం. ఒక్క విషయం అయితే నేను చెప్పగలను, ఇవాళ రెండో సంవత్సరంలోనే ఈ సిఐ జరిగింది. 13,13,00,000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడులు ఏవైతున్నాయో ఇవి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మా కేంద్రం నుండి వచ్చినటువంటి పీయూష్ గోయల్ గారు అయితేనేమి 2-3 ఏళ్లలోనే గ్రౌండ్ అవుతాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తర్వాత ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అనేది ఇవాళ అసలు అప్రస్తుతం. ఈ ప్రభుత్వం సమయంలోనే ఇవన్నీ కూడా గ్రౌండ్ అవుతాయి, గ్రౌండ్ అయ్యి చూపిస్తాం కూడా.